ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచితే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చుగాక. ఆమేన్. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లోని ప్రాముఖ్యమైనటువంటి మాట విశ్వాసము. మరి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటున్నది. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుట చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటున్నది. మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది? మరి విశ్వాసము అంటున్నగానే మరి అబ్రహామును మనము జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఏ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి వెంబడించి మరి విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడో అబ్రహాము జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవాలి. మరి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నప్పుడు, దేవుని యొక్క పిల్లలుగా మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుట చాలా ప్రాముఖ్యమంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మన విశ్వాసము ఏ రీతిగా ఉంటున్నది? మరి విశ్వాసాన్ని బట్టి మరి మోషేను బట్టి దేవుడు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని మోషేను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఏ విషయాల్లో మనము విశ్వాసం ఉంచాలి, ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు జరిగేటువంటి కార్యాలు ఏ రీతిగా ఉంటున్నాయో మన జీవితంలో మనం అనుభవించగలము. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవాన్ని మనం పొందుకోగలము. దేవుని యొక్క దీవెనలో మనం పొందుకోగలము. ఆయన ఉన్నాడని, ఆయన మనల్ని రక్షించాడని, మనల్ని ప్రేమిస్తున్నాడని మనం నమ్మటమే మరి విశ్వాసానికి సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాలను యేసుక్రీస్తు మరి ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. 35వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకే యేసు వారితో ఇట్లైనో, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎప్పుడు ఆకలి కొనడు, మరి ఎప్పుడు దప్పికొనడు. మరి సమరయ స్త్రీతో సంభాషించినటువంటి ఆ సందర్భంలో మనం గమనించినట్లయితే సమరయ స్త్రీని ఏ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి రీతిగా ఆ సంభాషణ జరిగిందో మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఇక్కడ అందుకే అంటున్నాడు, ఈ జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. జీవాహారము నిత్యము జీవించాలి అని అంటే ఆయన ఎందుకు వచ్చినట్లయితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎప్పుడు కూడా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం, భౌతిక సంబంధమైనటువంటి ఆహారం కాదు, ఆయన జీవాహారము, నిత్యము జీవింపచేసేటువంటి ఆహారము. ఆ ఆహారము అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉంటున్నది. ఆ వాక్యాన్ని ధ్యానించటం వలన మనం ఫలించేటువంటి వారిగా మనం ఉంటాము. అందుకే మరి మొదటి కీర్తనలో మనం గమనించినట్లయితే, అతడు నీటి కాలువల యోరన నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని కీర్తనకారుడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ దాహము, మరి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ దప్పికొనడు. ఈ యొక్క ఇది ఆత్మ సంబంధమైనటువంటి దాహంగా ఉంటున్నది. క్రీస్తును వెంబడించాలని, క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలని, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలని ఆ దాహము ఉన్నప్పుడు మరి ఆత్మీయ దాహము ఎప్పుడు కొడుకున్నది. ఎప్పుడైతే ఆయన వద్దకు వస్తాము, మరి ఆయన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రమో ఆయన
త్రోసివేసేటువంటి దేవుడు కాదు. అందుకే ప్రయాసపడి మా భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంటున్నది? అబ్రహాము వలె మరి విశ్వాసము కలిగి ఉంటున్నామా? ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క పరీక్షలో అబ్రహాము విజయం పొందుకున్నాడు. తన ఏకైక కుమారుని దేవునికి బలి అర్పించేదానికి సిద్ధపడ్డాడు. అందును బట్టి విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు అబ్రహాము. మరి మన విశ్వాసము ఏ రీతిగా ఉంటుంది? ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వెంబడించేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని ఆయన ఎదుకు వచ్చేటువంటి వారిగా, ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా దేవుడు మార్చింది కాక. ఆమేన్.